దైవాంశం ద హర్రర్ సీరియల్ ఎపిసోడ్ నెంబర్ 9 పారాయణం. జరిగిన కథ. వరుణ తండ్రి చెప్పిన ప్రకారం అమ్మవారిని ధ్యానిస్తూ పూజ ముగించింది. చైతన్య అమెరికాలో ఉండే తన స్నేహితుడు జాన్కు ఫోన్ చేసి కౌముది చెప్పిన అమెరికా కంపెనీ వివరాలను కనుక్కోమన్నాడు. వరుణ తన అక్క గుర్తుకు వచ్చి బాధపడుతూ ఉంటే చైతన్య ఓదార్చాడు. ఇద్దరూ ఆ విషయంగా మాట్లాడుకున్నారు. ఇక తర్వాత భాగం వినండి. హైదరాబాద్లో చైతన్య ఇంట్లో ఒక పీఠంపై గురువుగారు కూర్చున్నారు. వారు చెప్పిన విధంగా మండపాలు వేసి హోమగుండం తయారు చేశారు. గురువుగారు శిష్యులు మౌనంగా జపం చేస్తూ కూర్చున్నారు. వారి పక్కన సుబ్రహ్మణ్యం గారు కూర్చున్నారు. అక్కడ ఎవరికి కేటాయించిన పనులు వారు చేస్తున్నారు. ఇంతలో అక్కడ మానేసిన పని వాళ్ళందరూ వచ్చారు. రంగయ్య ముందుకొచ్చి వారందరినీ సుబ్రహ్మణ్యం గారికి పరిచయం చేశాడు. మీరంతా ఎందుకు పని మానేసి వెళ్ళిపోయారు? ఏం భయపడకండి. ఏం జరిగిందో సరిగ్గా మీరు చెప్పగలిగితే దానికి తగ్గట్టుగా మేము ఏదైనా చేయగలం. ఏ చిన్న విషయాన్ని కూడా దాచకూడదు. గుర్తుకు తెచ్చుకొని నాకు చెప్పండి అని అడిగారు సుబ్రహ్మణ్యం గారు. బాబుగారు, అయ్యగారు అమ్మగారు 4 రోజుల క్రితం విదేశాలకు వెళ్ళారు. అప్పటి నుంచి ప్రశాంతంగానే ఉన్నాం. కానీ 1 వారం క్రితం నుంచి ఇంట్లో అన్ని విచిత్రాలు జరుగుతున్నాయి. ఈ పని వాళ్ళల్లో 3 పొద్దున్నే వచ్చి సాయంత్రం వెళ్ళేవారు. ఒక వాచ్మెన్, నేను మాత్రం రాత్రి కూడా ఇక్కడే ఉండేవాళ్ళం అన్నాడు రంగయ్య. విచిత్రాలు అంటే ఏంటి? ప్రశాంతంగా గుర్తు తెచ్చుకుని చెప్పు రంగయ్య అని అడిగారు సుబ్రహ్మణ్యం గారు. నువ్వు చెప్పు అంటూ వంట మనిషి వైపు చూశాడు రంగయ్య. నేను చెప్తాను అయ్యగారు, నేను వంట మనిషిని. వారం క్రితం ఆ రోజు సాయంత్రం పూట టిఫిన్ చేసి అక్కడ పెట్టి అంతా శుభ్రం చేసి పెరట్లోకి వెళ్ళాను. అక్కడ బావి పైన ఏదో నీడ కదులుతున్నట్లుగా అనిపించింది. వాచ్మెన్ ఏమో అనుకుని మొదట పట్టించుకోలేదు. కానీ నా వెనకనే వస్తున్నట్లుగా అనిపించింది. గబగబా ఇంట్లోకి వచ్చి తలుపు వేశాను. సాయంత్రం కాగానే ఎక్కడ చూసినా ఎటు వెళ్ళినా నీడ నా వెంట ఉన్నట్లుగానే అనిపించింది. అది నా భ్రమేమో అనుకున్నాను. కానీ మన రాత్రి మాత్రం వంటిల్లంతా గందరగోళం అయిందండి. నీట్గా సర్దిపెట్టిన వస్తువులన్నీ కింద పడ్డాయి. బయటికి వెళ్ళిన నేను కాసేపటికి వచ్చి చూసేసరికి ఇలా జరగడంతో భయపడ్డానండి అని తన అనుభవాన్ని చెప్పింది వంట మనిషి. ఇంతలో ఇంకో ఆవిడ ముందుకొచ్చి, అయ్యగారు, నేను బట్టలారేస్తుంటే తడి బట్టలకి మంటలంటుకున్నాయి. చాలా భయపడ్డానండి. ఆ మాట చెప్తే ఎవరో పట్టించుకోలేదు. నాకెందుకో భయం అనిపించింది, పని మానేశాను అంది. ఇంతలో వాచ్మెన్ మాట్లాడుతూ, అయ్యగారు, పచ్చని చెట్లండి, 1 రోజులోనే ఎండిపోయాయండి. అప్పుడే అన్నాను చిన్నబాబు గారికి చెబుదాము, ఇదంతా మామూలు విషయం కాదు అని. కానీ నా మాట కొట్టిపారేశారు. అందుకే నేను పని మానేశాను బాబు. ఎవరికైనా ప్రాణాలంటే తీపే కదా అయ్యగారు అన్నాడు. అవునవును, ప్రాణాలంటే అందరికీ తీపే. అయినా నువ్వు ఈ విషయం మీ చిన్నబాబు గారికి చెప్పు ఉంటే బాగుండేది. అయినా పర్వాలేదు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. అన్ని విషయాలు చెప్పారు కదా, మేము చూసుకుంటాం. మీరు మీ భయం వదిలి ఇక్కడే ఉండి మీ పనులు చూసుకోండి. అది నాపై నమ్మకం ఉంటే అన్నారు సుబ్రహ్మణ్యం గారు. అంత పెద్ద మనిషి ఏం జరగదు అని భరోసా ఇవ్వడంతో ఇక్కడే ఉంటాం బాబు అని పని వాళ్ళందరూ ఏకకంఠంతో అన్నారు. సంతోషంగా ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ పనులు చూసుకుంటున్నారు. ఇంట్లో గురువుగారు వారి శిష్యులు మహావిద్య పారాయణం చేస్తున్నారు. ఇక అమ్మదయ. సుబ్రహ్మణ్యం గారి ఇంట్లో అన్నపూర్ణమ్మ తెల్లవారుజామున వారు చెప్పినట్లుగానే లలితా పారాయణం మొదలుపెట్టింది. 2 గంటల పాటు అలాగే చేస్తూ ఉండిపోయింది. అప్పుడే లేచి పూజ గదిలో నుండి బయటకు వస్తుండగా సుప్రజ గదిలో నుంచి కేకలు వినబడ్డాయి. వెంటనే గబగబా పైకి పరిగెత్తింది. గదిలోకి వెళ్ళి చూసేసరికి సుప్రజ మంచం పైన కొట్టుకుంటూ కేకలు వేస్తోంది. ఇంతలో పనివాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. సుప్రజను ఎంత ఊరుకోబెట్టినా సముదాయించినా ఆగటం లేదు. గట్టిగా అరుస్తోంది. దగ్గరకు వచ్చిన వాళ్ళని కొడుతోంది. కూతురు ప్రవర్తనకి ఒక్కసారిగా భయపడిపోయింది అన్నపూర్ణమ్మ. పనివాళ్ళు అక్కడ ఉన్న చుమ్నీతో సుప్రజ చేతులు కట్టేశారు. అన్నపూర్ణమ్మ వెంటనే కేశవకి ఫోన్ చేసింది. విషయం తెలుసుకున్న కేశవ 15 గంటలోనే సుబ్రహ్మణ్యం గారింటికి వచ్చేశాడు.
సుప్రజ పరిస్థితి చూసిన కేశవ ఇంజెక్షన్ చేశాడు. వెంటనే మత్తుగా నిద్రలోకి జారింది సుప్రజ. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మళ్ళీ పనివాళ్ళు వాళ్ళ పనులకు వెళ్ళిపోయారు. థ్యాంక్స్ బాబు, సమయానికి నువ్వు రాకపోయి ఉంటే ఏం జరిగేదో అంటూ కన్నీళ్లతో 2 చేతులు జోడించి చెప్పారు అన్నపూర్ణమ్మ గారు. ఆమెను వారించి, అయ్యో అత్తయ్య, మీరు పెద్దవారు, అలాంటి మాటలు అనకండి. అది నా వృత్తి ధర్మం. సుప్రజ నా బాధ్యత. తనకు ఏ సమయంలోనైనా ఏ అవసరం వచ్చినా మీరు నిర్మోహమాటంగా నాకు ఫోన్ చేయండి. ఇల్లు దగ్గరే కదా, తొందరగా వచ్చేస్తాను అన్నాడు. ఇన్నేళ్లు లేనిది ఒక్కసారిగా ఈ చలనం ఏమిటి? అదే ఆశ్చర్యంగా ఉంది అని అడిగారు అన్నపూర్ణమ్మ గారు. అత్తయ్య, మెడిసిన్ పారుతోంది కదా, ఇంకా మీరు చేసే పూజలు, నేనిచ్చే ట్రీట్మెంటు సుప్రజని మళ్ళీ మామూలు మనిషిని చేస్తాయి, నన్ను నమ్మండి అన్నాడు కేశవ. రాత్రి కూడా 2 గంటల ప్రాంతంలో ఇలాగే జరిగింది. ఆ సమయంలో నీకు ఫోన్ చేయాలని తోచలేదు కేశవ అన్నారు. అలాంటివి పెట్టుకోకండి. ఏ రాత్రి అయినా సరే మీరు నాకు ఫోన్ చేయొచ్చు. అసలు ఇలాంటి పరిస్థితుల్లో సుప్రజకి నా అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి మొహమాటం పెట్టుకోకుండా నాకు విషయం చెప్పండి అత్తయ్య అన్నాడు. ఆ మాటతో కాస్త కుదుటపడింది అన్నపూర్ణమ్మ. మళ్ళీ కేశవ సుప్రజ గదిలోనికి వెళ్ళి కొన్ని టెస్టులు చేయడానికి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నాడు. మీరు భయపడకండి అత్తయ్య, మళ్ళీ సాయంత్రం వచ్చి కలుస్తాను. నేను ఇచ్చిన ఇంజెక్షన్ వల్ల 5-6 గంటలు ప్రశాంతంగా పడుకుంటుంది. నేను సాయంత్రం రిపోర్ట్స్తో వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని చెప్పి కేశవ వెళ్ళిపోయాడు. భర్తకు ఈ విషయం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ మళ్ళీ పూజ గదిలోనికి వెళ్ళి కాసేపు పూజలో కూర్చుంది అన్నపూర్ణమ్మ. సుబ్రహ్మణ్యం, ఇలారా అని పిలిచారు గురువుగారు. గురువుగారు అంటూ వెళ్ళి ఆయన ముందు చేతులు కట్టుకుని నిలబడ్డారు. సుబ్రహ్మణ్యం, ఈ ఇంట్లో ఉన్నది ఒక ఆత్మ. అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అన్నది మనం తెలుసుకోవాల్సి ఉంది. ఒకసారి అందరూ వచ్చి ఇక్కడ కూర్చోండి అని పిలిచారు గురువుగారు. అందరూ వచ్చి కూర్చున్నారు. సుందరం అని పిలిచి వారి చేతి సంచిలో నుండి ఒక పుస్తకం తీసి అతనికిచ్చి, మహావిద్య ఇందులో ఉన్న విధంగా చేయనాయనా అని చెప్పారు. నారాయణని పిలిచి, సుందరకాండ పారాయణం మన్యుపారాయణం చేయనాయన అన్నారు. రాఘవని పిలిచి అతనికి నృసింహ సుదర్శన జపం చేయమని చెప్పారు. దత్తా అని పిలిచి, నీవు విపరీత ప్రత్యంగిర జపం చేయి అని నలుగురికి 4 విధాల శక్తివంతమైన జపాలు చేయమని చెప్పారు. మీరందరూ కాస్త విరామం తీసుకొని జపం ప్రారంభించండి అన్నారు గురువుగారు. ఇంతలో ఒక శిష్యుడు లేచి, అయ్యా, నాదొక అనుమానం, అడగమంటారా అని అడిగాడు. అనుమానం అంటూ మొదలుపెట్టావుగా, అడుగు అన్నారు గురువుగారు. అయ్యా, ఒక దేవుణ్ణి పూజించాలి, నలుగురిని పట్టుకుంటే పనులు కావు అంటుంటారు కదా, మీరిప్పుడు ఇవన్నీ చేయిస్తున్నారు, నాకు అయోమయంగా ఉందండి అన్నాడు. ప్రశ్న మంచిదే, కానీ సందర్భం ఇది కాదు. అయినా నువ్వు అడిగావు, అది తెలుసుకునేంతవరకు నీ మనసు అయోమయంగా ఉంటుంది. అందుకే చెప్తాను, శ్రద్ధగా వినండి. మనం ఏ పూజలు, వ్రతాలు, హోమాలు ఏమి చేసినా విఘ్నాలు తొలగించడానికి వినాయకుడికి పూజ చేస్తాం. ఆచమనం చేసేటప్పుడు కేశవనామాలు చెప్తాం. కులదేవత, ఇష్టదేవత, గృహదేవత అని చెప్పుకుంటాం. కొంతమందికి ఇంటి ఇలవేలుపు దేవత ఉంటారు. నాకు తెలిసిన కథ చెప్తాను, వినండి. ఒక బ్రాహ్మణుడు పొట్ట చేత్తో పట్టుకుని మరో రాష్ట్రానికి వచ్చాడు. ఆ ఊరు అతన్ని ఆదరించి ఒక ఆలయ పూజారిగా నియమించింది. దక్షిణతో ఆ కుటుంబాన్ని ఆదుకుంది. వారి ఇలవెలుపు శ్రీరామచంద్రుడు నిత్యం అనుష్ఠానం చేస్తాడు. ఆ ఊరి ఆచార ప్రకారం ఊరిలో ఉన్న వాళ్ళంతా అక్కడి గ్రామదేవతను పూజించాలి అని నియమం ఉంది. ఇప్పుడు అతను ఏం చేయాలి? అది కూడా నేనే చెప్తాను. పూజలు, మంత్రోచ్చారణ, హోమాలు ఇదంతా 10వ తరగతిలా, అక్కడ నుండి ఉపదేశం, మంత్రం, జపం ఇంటర్ డిగ్రీలా. అక్కడి వరకు నువ్వు వచ్చావంటే నీ అదృష్టమని చెప్పాలి. అక్కడ నుండి గురు ఆజ్ఞతో ఏకనామంతో చేసే సాధన, అవి చాలా విశేషమైనది. అక్కడ దాకా వెళ్ళగలగటం కేవలం గురు ఆజ్ఞ మాత్రమే, వారి అనుగ్రహమే. ఇప్పుడు నేను మీతో చేయించేది 4 వైపుల నుండి అందరినీ కాపాడుతూ
ఆ శక్తిని అంతం చేసే ప్రక్రియ అన్నమాట అని చెప్పి, నాయనా మీ నలుగురు కూర్చోండి, ఎందుకు నిలబడటం అన్నారు. చైతన్య ఇంట్లో పనివాళ్ళు చెప్తున్నవన్నీ నిజాలేనా? ఆ నల్లని నీడ ఎవరిది? కొన్ని సంవత్సరాలుగా చలనం లేని సుప్రజలో ఇప్పుడు హఠాత్తుగా చలనం ఎందుకు వచ్చింది? అది వైద్యం వలన, లేక వేరే ఏదైనా శక్తి వలన? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి దైవాంశం, మీ తపస్వి మనోహరం ఆడియో స్టోరీస్లో.